హలో, దిస్ ఈజ్ కిటాక్స్. రజనీకాంత్కి ప్రత్యేకంగా విషెస్ చెప్తూ లోకేష్ ట్వీట్ చేయడంలో ఆంతర్యం ఏంటి? లోకేష్ అంటే లోకేష్ కనకరాజు కాదు, ఆయన కూలీ డైరెక్టర్ కదా, ఆయన సినిమాలో హీరోకి ఆయన ట్వీట్ చేసాడు అంటారేమో. ఆ లోకేష్ కాదు, నరా లోకేష్. ప్రత్యేకంగా రజనీకాంత్ సినిమా కోసం ట్వీట్ చేయడాన్ని తెలుగు వాళ్ళంతా స్పెషల్గా ఎందుకు మాట్లాడుకుంటున్నారు? టీడీపీలో అంతర్గతంగా ఉండే ఫ్రిక్షన్ని, ఒక విధమైన యాంగ్జైటీని ఈ ట్వీట్ మరోసారి బయటపెట్టిందా? అలాంటి మాట ఎందుకు వస్తుందంటే, రజనీకాంత్ కూలీకి పోటీగా ఎన్టీఆర్ వార్ 2 రిలీజ్ అవుతుంది. మరి తారక్ సినిమా రిలీజ్ అవుతున్న టైంలో ప్రత్యేకంగా రజనీ కోసం లోకేష్ ట్వీట్ పెట్టాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పైగా రజనీకాంత్ మొన్న మధ్యన టీడీపీకి సపోర్ట్ చేశారు అని కొంతమంది అనుకుంటా ఉన్నారు. కానీ హిస్టరీ తిరిగేస్తే దట్టు ఇది ఆగస్ట్ కదా, ఆగస్ట్ అంటే టీడీపీకి ప్రత్యేకమైన వైబ్రేషన్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అందుకని అసలు రజనీకాంత్ చంద్రబాబుకి ఎలాంటి టైంలో ఎలాంటి హెల్ప్ చేశారు అనేది తెలిస్తే, అవునా ఇంత సినిమా ఉందా మనకి తెలియలేదే అని అనిపించవచ్చు. లెట్ us watch that original movie from the past. This is Kitas. రజనీకాంత్ టీడీపీకి అనుకూలంగా ప్రకటనలు చేయడము, చంద్రబాబు మీద ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించడం 2023లో తెలుగు ప్రజలందరూ చూశారు. 2 రాష్ట్రాల్లో ఎన్టీఆర్ 100 ఏళ్ల వేడుక జరుగుతున్న టైంలో రజనీ వరల్డ్ పాలిటిక్స్ కూడా ఆయనకు తెలుసు ఇలా మాట్లాడడం మనం చూసాం. ఆ తర్వాత చంద్రబాబు కూటమి కట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా రజనీకాంత్ హాజరు కావడం కూడా చూసాం. కానీ కాస్త బ్యాక్ వెళ్తే, ఈనాటి ఈ బంధం ఏనాటిదో అనే పాట హమ్ చేయకుండా ఉండలేం. కారణం ఏంటో తెలుసా? 30 ఏళ్ల కిందట 1995లో సరిగ్గా ఆగస్టు ప్రాంతంలోనే ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు అధికారం తీసుకున్నప్పుడు పర్సెప్షన్ మేకింగ్ అనేది అవసరమైంది. అంటే ఒక నేరేటివ్ డిజైన్ చేయటం, దేశం కోసమే చంద్రబాబు ఇదంతా చేశారు, దేశం అంటే తెలుగుదేశం అని చెప్పడం కోసం విభిన్నమైన అటెంప్ట్స్ జరిగితే, అలాంటి అటెంప్ట్స్ లో కీలక పాత్ర పోషించిన ప్రముఖుల్లో రజనీకాంత్ ఒకరు. ఎస్, భాష లాంటి సినిమా వచ్చి రజనీ క్రేజ్ అప్పుడు పీక్ స్టేజ్ లో ఉంది. సరిగ్గా ఆ క్రేజ్ ని వాటంగా వాడడం కోసం రజనీకాంత్తో చంద్రబాబుకి అనుకూలంగా ప్రకటన చేయించడాన్ని అప్పటి జనమంతా చూశారు. ఇప్పటి సోషల్ మీడియా పిల్లగాయలకి ఇలాంటివి తెలియకపోవచ్చు. అంటే ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు అధికారాన్ని తీసుకోవడం కరెక్టే, సబబే అంటూ రజనీ మాట్లాడడాన్ని చాలా మంది ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది మర్చిపోతారనో ఏమో కానీ, చంద్రబాబు తోడలుడు ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ విషయాన్ని ప్రత్యేకంగా తన పుస్తకంలో కూడా రాశారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు అది స్క్రీన్ మీద. ఎస్, ఇది పాస్ట్. ఇక ప్రెజెంట్లోకి వద్దాం. ఇప్పుడు డార్కెస్ట్ అవర్లో రజనీకాంత్ మాకు హెల్ప్ చేశారు అని నారా లోకేష్ ట్వీట్ పెట్టారు కదా. డార్కెస్ట్ అవర్ అంటే బహుశా ఆ 30 ఏళ్ల నాటి ఇన్సిడెంట్ ని దృష్టిలో పెట్టుకుని పెట్టారా అని కొందరు ఆలోచన ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు మాట్లాడుతూ ఉంటే, ఇంకొందరు ఈ జనరేషన్ వాళ్ళు మాత్రం తారక్ సినిమా వస్తోంది కాబట్టి నా సపోర్ట్ మొత్తం రజనీకాంత్కే అని చెప్పడం కోసం లోకేష్ ఇలా పెట్టారు అని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ విషయం మీద రాజకీయ వర్గాల్లో, అంటే అటు చరిత్రపరంగా చూసినా, ఇటు ప్రెజెంట్ వార్ వర్సెస్ కూలీ ఫైట్ ను బట్టి చూసిన చర్చ జరుగుతోంది కాబట్టి దీని మీద ఫర్దర్ డెవలప్మెంట్స్ కూడా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్ దట్. దిస్ ఈజ్ కీ టాక్స్.